యూకేకి రాకండి గైస్, తీసుకెళ్ళి పెడతా. అబ్రాడ్కే రాకండి గైస్, ఇంట్లో హ్యాపీగా అమ్మ నాన్నలతో ఉండండి. ఈయన ఏం చేయని వచ్చాడు మరి? ఫిజికల్ హెల్త్ దేవుడికి ఇచ్చాం, మెంటల్ హెల్త్ దేవుడికి ఇచ్చాం, ఉద్యోగం నో కెరియర్, రేపన్న రోజు ఏంటో తెలియదు, ఆ పిఎస్ డబ్బులు ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు, ఎక్కడ ఎన్ని సంవత్సరాలు బతుకుతామో తెలియదు, ఈ కొంప ఏంటో అర్థం కాదు, దీనికి రెంట్ మళ్ళీ పార్ట్ టైంలో వచ్చే డబ్బు, పార్ట్ టైంలో మళ్ళీ ఇంకో ప్రెజర్, మాస్టర్స్ ప్రెజర్, ఆ మాస్టర్స్ ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఆ అసైన్మెంట్ దేవుడికి ఎందుకు ఇస్తున్నామో తెలియదు, పాస్ అవుతాం లేదో తెలియదు, పాస్ అయినా సరే జీవితంలో ఉపయోగపడతామో తెలియదు. ఎందుకు వచ్చిన బతుకులు అయ్యామాయి అదో మాస్టర్స్ బతుకులు, అసలు మాస్టర్స్ చదువుతా వచ్చా స్కూల్ చేయడానికి వచ్చా, ఫస్ట్ నాకు చెప్పు. నువ్వేం చేయడానికి వచ్చావు? నేను చదువుకోవడానికి వచ్చాను, నేను సగం అదే పని చేశాను, నన్ను మధ్యలో చెడగొట్టుని. మా సాయిరామ్ అంతే చెప్తాడు. మీరు ఎవరైనా రావాలనుకుంటే రావడంలో తప్పులేదు, రావండి. మంచి గోల్ పెట్టుకొని ప్రాపర్ క్లియర్ గైడెన్స్ తీసుకొని తెలుసుకోండి, తప్పులేదు. మీ గోల్ సంకనాకపోవాలా? యూకేకే రండి, మీ గోల్ సంకనాకపోవాలి. ఇప్పుడు ఇన్ని చెప్తున్నాడు, వచ్చాడంటే వచ్చిన రోజు ఉండడానికి ఇల్లు లేదు, 4 రోజులు చేయడానికి పని లేదు, ఎలా బతుకుతాడు? అంత వర్స్ట్ ఫేస్ చూశాడు కాబట్టి యూకే ఇంత భయంకరం దెయ్యంలా కనపడుతుంది. నేను చూడండి వచ్చి నెక్స్ట్ డే నాకు నేను వర్క్ ఉంది, నాకు యూనివర్సిటీ బాగుంది, ఉండడానికి స్టే బాగుంది, ఇలాంటి మంచి ఫ్రెండ్స్ దొరికారు, నాకు ఒక దేవుడు కనపడుతున్నారు. ఒక దెయ్యం అయితే నాకు దేవత ఆపోజిట్. సో వేర్ దెర్ ఈజ్ ఎ పాజిటివ్, దెర్ ఈజ్ ఎ నెగిటివ్. ఇప్పుడు ఆయనకి అంత నెగిటివ్ కనపడడానికి కారణం వచ్చిన కన్సల్టెన్సీ మంచిది, ఇక్కడికి వచ్చాక పట్టించుకోవాలా, ఫోన్లు కూడా ఎత్తలా. కానీ చూడండి నన్ను చూడండి, నేను వచ్చి నన్ను ఇక్కడే ఉంటాడు అనమాట, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా పోయి ఇంటే నిలబడతాను. సో మీరు ఎవరైనా యూకే రావాలనుకుంటే సెప్టెంబర్ ఇంటేక్ ప్లాన్ చేస్తుంటే, నిజంగా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ప్రాపర్గా మీరు ఎవరి త్రూ అయినా రండి. బట్ ఇక్కడకి వచ్చిన తర్వాత చూసుకోవాలి, మీకు పార్ట్ టైం గ్యారంటీ ఉండాలి. నేను ఇప్పుడు నేను వచ్చిన ఎవరి త్రూ వచ్చానో అన్న నెంబర్ ఇస్తాను పైన, డైరెక్ట్ ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్గా క్లియర్గా అన్నీ మాట్లాడుకోండి. మీకు ఓకే అనుకుంటే అన్నీ క్లారిటీగా కనుక్కున్న తర్వాతనే యూకేకి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఉంటాను, అన్న ఉంటారు, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సో ప్రాపర్గా అన్ని తెలుసుకొని అప్పుడు రండి. ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మి వచ్చేయకండి. ఇక్కడికి వచ్చాక ఇలా అయిపోయి ఇలా మాట్లాడతారు అనమాట ఆఫ్టర్ 1 year. సో ప్లీజ్ ఎవరైనా రావాలనుకుంటే, సీరియస్గా ఇంట్రెస్టెడ్ ఉంటే సెప్టెంబర్ ఇంటేకి ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. ఎవరిని పడితే వాళ్ళని దయచేసి నమ్మకండి. ఇట్స్ లైఫ్ మ్యాటర్.